ఆ భగవంతుడి ఇచ్చిన నోటితోటి మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు సాల్వ్ అయిపోతే అసలు యుద్ధాలే జరగవు అని చెప్పేసి అని అంటారు. స్పిరిచువాలిటీలో అది లాస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ద వర్స్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ బై టాకింగ్. ఒకసారి మనం నిజంగా ధ్యాన స్థితిలో బాగా అంతర్లీనంగా తెలుసుకోగలిగితే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెన్సెస్ విత్ ఇన్ అస్. అన్ని సెన్సెస్తో మనం కమ్యూనికేట్ చేయగలగాలి, అన్ని సెన్సెస్తో మనం అర్థం చేసుకోగలగాలి, అన్ని సెన్స్ని ట్యాప్ చేయగలగాలి. అందులో ద బెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ త్రూ యువర్ ఎమోషన్స్, త్రూ యువర్ ఫీలింగ్స్. త్రూ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ పీపుల్. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు ఎట్లుంటారు అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్రజెన్స్లోనే మనం ఎంతో బ్రహ్మాండ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు దేవుడు ఎట్లా కమ్యూనికేట్ చేసిండు అన్నట్టు ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు చూడంగానే దేవునితో ఇట్లా వి ఫీల్ దట్ ఎమోషన్, వి ఫీల్ దట్ ఫీలింగ్. అది ఎట్లా వస్తుంది? బికాస్ దే ఆర్ వాళ్ళది ఎట్లుందంటే అంత లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉంటారు దేవుళ్ళు. అందుకే నువ్వు అంత కనెక్ట్ అయిపోతావు. వాళ్ళేం దేవుడు మన విగ్రహంతో మనం మాట్లాడింది ఉండదు, చేసింది ఉండదు, ఏముండదు, బట్ యూ స్టిల్ కమ్యూనికేటెడ్. అండ్ దేవుడు నాకు ఏదో చెప్తున్నాడు అన్న ఫీలింగ్ నువ్వు ఉంటావు. అక్కడి నుంచి అది వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్, ద హైయెస్ట్ లెవెల్. అండ్ యువర్ ఇంట్యూషన్ యాక్చువల్లీ సెస్ టు యూ లాట్. ఒక పెద్ద లౌడ్ స్పీకర్ వేసుకొని చెప్పినంత లెవెల్లో మనకు ఇంట్యూషన్ నుంచి మనకు ఆన్సర్స్ వస్తుంటాయి. అంటే అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వైబ్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీల నుంచి మనం కమ్యూనికేట్ అయ్యి మనం ఇట్లా చేయాలని అనుకుంటాం. నెక్స్ట్ లెవెల్లో థాట్స్. యూ కెన్ ఇంజెక్ట్ చేయొచ్చు థాట్స్. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. నువ్వు అనుకోగానే నువ్వు ఎవరికైతే అనుకుంటున్నావు చాలా స్ట్రాంగ్గా నువ్వు అనుకుంటే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. అంత లెవెల్లో నీ థాట్ లెవెల్లో కూడా అంత వర్కౌట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మనకు అది కూడా అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే అప్పుడు త్రూ యువర్ ఐస్ యూ కెన్ కమ్యూనికేట్. ఐస్ యూ కెన్ సెన్స్. ఐ టు ఐ కాంటాక్ట్లో అంత లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అది కూడా కాదు అని అనుకుంటే అప్పుడు చిన్నగా నోటి నుంచి ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడు. దట్ ఈస్ ద లాస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వీ యూస్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇక అది కూడా కాదు, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది అంటే ఫర్గెట్ అబౌట్ స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ.